నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు, జాతకరత్నాలు, జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే గురువు గారు మీ ప్రాంతాల్లో అయితే పర్యటించబోతున్నారు. అయితే ఎక్కడెక్కడ పర్యటిస్తారు అనేసి చెప్పి మనం గురుగారిని అయితే అడిగి తెలుసుకుందాము. అయితే ముందుగా అయితే నమస్తే గురుగారు. గురుగారు, మీరు ముందుగా చెప్పండి మా ప్రేక్షకులకు, మీరు ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు, ముందు ఆ విషయాలు అయితే ప్రస్తుతం అండి. మనం ఎక్కడైనా సరే అండి, ప్రేక్షకులు ముఖ్యంగా వాస్తు అంటే అక్కడికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇంటి బలం కానీ, చాలామంది ఏంటంటే మాకు జస్ట్ ఊరికి ప్లాన్ చూసి చెప్పండి చాలని ఆలోచన చేస్తారు, కానీ అది అవగాహన పూర్తిగా ఉన్న వాళ్లకు బలమైన అన్ని విధాలుగా వాళ్ళకి తెలిసింటేనా నో ప్రాబ్లం, అక్కడ సమస్య ఏం లేదు. కానీ ఇక్కడ ఏదైతే కనుక కొన్ని ప్లాన్లు వచ్చేసి సైట్ బలము, ఇంటి బలము లేదా కన్స్ట్రక్షన్ బలము, తర్వాత ఆ ప్లాన్ అక్కడ అబ్బుతా లేదటువంటి మనం చెక్ చేయాలంటే కన్నా ఖచ్చితంగా అక్కడికి పోయి చూస్తేనే దానికి. ఇంకోటి ఏంటంటే ఎదురుగా మాట్లాడేదానికి తర్వాత ఫోన్లో మాట్లాడడానికి కూడా తేడా ఉంటుంది. కాబట్టి ఈ జాతరత్న విషయాల్లో కూడా చాలామంది సంప్రదించాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ 2-3 రోజులు అంటే 8, 9, 10 ఈ తారీఖులలో ఇక్కడే మేము హైదరాబాద్లోనే ఉంటున్నాము. తర్వాత సోమవారం రోజు కర్నూలులో అంటే 12వ తారీఖు కర్నూలులో అందుబాటులో ఉంటాము. 13వ తారీఖున వచ్చేసి ప్రొద్దుటూరు అంటే మా కడప జిల్లాలో మేము అందుబాటులో ఉంటాము. తర్వాత 14వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాము. కాబట్టి పరిసర ప్రాంతాల ప్రజెంట్ మాది వచ్చే షెడ్యూల్ ఇది. ఎవరైనా సరే పరిసర ప్రాంతాల ప్రజలు జననకాల విషయంలో అంటే ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఈ యొక్క జాతరత్నాలు మీ చాలా సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఖచ్చితంగా ఉన్నట్లయితే వాళ్ళు కానీ, తర్వాత ఈ యొక్క వాస్తు ఇంట్లో కుటుంబ పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉండి లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలా, కొత్త స్థలం కొనుక్కోవాలా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో కొనుక్కోవాలనుకునే ఆలోచన చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాటి యొక్క దోషాలు లేకుండా చూసుకోవాలనుకుంటే దోష పరిహారాలు చేసుకోవాలనుకున్నా కూడా మమ్మల్ని ఈ తారీఖులో సంప్రదించవచ్చు. మిగతా ప్రాంతాల వారు కూడా ఏదైనా సరే మాకు ముందుగా వచ్చేసి ఫోన్ చేసి, వీళ్ళైనా సరే ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. తర్వాత మిగతా ప్రాంతాల వాళ్ళైనా కూడా ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. మామూలుగా జాతరత్న జననకాలం మీద ఫోన్లో అయినా చెప్పేయచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఆ ప్రాంతాల్లో మేము అందుబాటులో ఉంటాం, వాళ్ళు డైరెక్ట్ అయినా కలిసి ముందుగా తీసుకున్న వాళ్ళకి ఇది కుదురుతుంది. అప్పుడప్పటికి మాకు ఫోన్ చేస్తే మాత్రం కొంచెం కష్టమైంది, ఎందుకంటే మిగతా వాళ్ళు టైం తీసుకుంటారు కానీ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా సమయం ఉంటే వాళ్ళకు కూడా మేము కేటాయిస్తాం. కానీ ఇట్లా ఏదైనా సరే మీకు అవకాశాన్ని బట్టి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవాలని మీకు అనుకున్నట్లయితే ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు, ఎవరైనా సంప్రదించవచ్చు. ఇది కుల మతాలకు అతీతంగా కూడా అందరూ సంప్రదించవచ్చు. అదండి విషయం. అలాగే గురువుగారు, నిన్న మనం మాట్లాడుకునేటప్పుడు 7 గుర్రాలకు ఉన్న పెయింటింగ్ గురించి అయితే మనం మాట్లాడుతున్నప్పుడు అయితే మనం క్లోజ్ చేసాము. అయితే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. అయితే 7 గుర్రాలు ఉన్న ఆ పెయింటింగ్ అనేది ఇంట్లో పెడితే అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటారు. అయితే ఏ దిక్కున పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, అసలు ఆ పెయింటింగ్ అనేది ఎట్లా ఉంటే మన ఇంట్లో అదృష్టం ఉంటుంది, అది కొంచెం క్లియర్గా ఫస్ట్. ఇంకోటి అండి, సహజంగా 7 గుర్రాల పెయింటింగ్ అనేది కానీ లేదా 7 గుర్రాల మీద ప్రయాణించే సూర్యుని యొక్క ప్రతిమ కానీ తూర్పు వైపున పెట్టుకుంటే మంచిదే. కానీ ఇక్కడ అది పెట్టుకునే దానికంటే కూడా ఆ యొక్క తత్వం అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఋషులు కానీ లేదా మన పెద్దలు కానీ కొంతమంది మన ఈ ఆన్లైన్లో కానీ మీరు చెక్ చేసుకునేప్పుడు సూర్యుడు ఏకచక్రం మీద 7 గుర్రాలతో ప్రయాణం చేస్తున్నారని మనం సహజంగా వింటూ ఉంటాం. అంటే ఒకే చక్రం మీద 7 గుర్రాలతో ఎట్లా ప్రయాణం చేస్తున్నారు? మనం సైకిలే 2 చక్రాలు తొక్కాలంటేనే కష్టపడతాం ఉదాహరణకు, లేదా ఒక బైక్ తోలాలన్నా కూడా బ్యాలెన్సింగ్ చాలాసార్లు తప్పుతుంది. అటువంటిది ఒకే చక్రం మీద 7 గుర్రాలను పట్టుకొని సూర్యభగవానుడు ఆ యొక్క రథం మీద వచ్చేసి, రథం అంటే అది నిజంగా అక్కడ స్థానం ఉందో లేదో కూడా మన వాళ్ళు తెలియజేయలే. అంటే అక్కడ అంటే ఇక్కడ ఏంటంటే కాలపురుషుడిగా మనం సూర్యుని చూసినప్పుడు అక్కడ ఒకటే కాలచక్రం. అంటే ఈ కాలచక్రానికి కూడా 12 అవి గీతలు లేదా మనం ఏమంటామంటే ఫోక్స్ అట్లాంటివి అయినా అనుకోవచ్చు. అక్కడ వచ్చేసి 12 ఈ చక్రం మొత్తం 12 రాశులు సంకేతంగా చూసుకున్నట్లయితే ఈ 7 గుర్రాలను 7 వర్ణాలకు సంకేతం. అంటే ఏ కలర్ అయినా సరే, ఏ వస్తువైనా సరే 7 రకాల రంగులను చూపిస్తుంది. చూపించిన తర్వాత ఆ యొక్క షాడో కూడా రెండు వైపులా ఉంటుంది. ఇది మనం గతంలోనే చెప్పుకున్నాం. ఆ విధంగా ఈ యొక్క సూర్యభగవాన్ని మనం ప్రత్యక్షంగానే చూడడంలో కూడా మనకు తెలుస్తుంది. అంటే సూర్యుడు ఉండేది ఒకటే సూర్యుడు, మనకు కనిపించాము అంటే మన భూలోకంలో మనం ఉన్నాం కాబట్టి, భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు కనిపించే సూర్యుడు ఒకటే. కానీ ఖగోళ శాస్త్రం ప్రకారం నక్షత్రము, మిగతా నక్షత్రం అంటే సూర్యుడు చాలామంది ఉన్నారని చెప్తారు. కానీ మనకు ప్రత్యక్షంగా ఏదైతే శక్తి మనకు అందుతుందో తద్వారా మనం ప్రభావితం అవుతూ ఉన్నామో, అంటే ఎండల కాలంలో ఒక విధంగా ప్రభావితం అవుతాము, వానల కాలంలో ఒక విధంగా ప్రభావితం అవుతాము, చలికాలం ఒక విధంగా ప్రభావితం. అంటే ఈ యొక్క కాలగమనం అనేది సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చక్రాన్ని ఏకచక్రంగా చూపించారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 అంటే సప్తవర్ణాలు, అవే సప్తగ్రహాలుగా కూడా, అంటే మన యొక్క శరీరానికి కూడా ఆ యొక్క గ్రహ అనేది పట్టినప్పుడు
మీకు ఇంకోటి మనం కన్ను ఈ యొక్క రంగులు తర్వాత ఈ గ్రహాల యొక్క కలయిక అనేది మనం కూడా చర్చించుకున్నాం ఆల్రెడీ. వీటిలో ఏంటంటేనా ఆ గ్రహాలు కానీ ఆ రంగులు కానీ మనం పట్టుకున్నప్పుడు ఏ విధంగా మనిషి ప్రభావితమైనా కూడా మీకు చెప్పాను. ఏమంటేనా సపోజ్ ఉదాహరణకు రెడ్ వేసుకున్నాడు, కొంతమంది రెడ్ బాగా నచ్చుతుంది, కొంతమందికి అస్సలు నచ్చదు. రెడ్ అంటేనే రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సహజంగా కూడా చాలామంది రెడ్ అంటే రిజెక్ట్ చేస్తారు, గ్రీన్ అంటే అందరూ లైక్ చేస్తారు చాలామంది వరకు కూడా. ఇట్లా కొన్ని వైట్ అంటే కూడా చాలామంది లైక్ చేస్తారు. వైట్ అంటేనే తెల్ల వస్త్రత మీద లేదా తెల్ల యొక్క రేణి ఏదైనా సరే ఆ కిరణాన్ని ప్రసారం చేసినప్పుడు మనం విభ్యారణ ఏర్పడతామని కూడా మన స్కూల్ పిల్లల దాంట్లో కూడా మనం చదువుకుంటూ ఉండొచ్చు. ఇట్లా సూర్యుడు అనేది ఒకే కిరణంతో ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ కిరణం అనే సప్తవర్ణాలు కలిగి ఉంటుంది. ఆ సప్తవర్ణాలకు అవతల యువతలో వచ్చే షాడో అనే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఋషులు కూడా దీని మీద ఎంత ప్రయత్నం చేశారంటే కనుక వాళ్ళకు ఎట్లా అంటే ఇంకా తల పట్టుకుంటే పరిస్థితి కూడా ఒకనొక సమయంలో వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కనుక చూస్తే ఈ సప్తవర్ణమే, కానీ దీనికి తోడు ఇంకా ఏదో సమస్య జరుగుతూ ఉంది అది మనిషికి. అంటే ఈ సప్తవర్ణాలకు సంబంధించి కాకుండా అవతల ఇంకా ఏదో సమస్య. అందుకే ఏదంటే రాహు కేతువులను మనం వాటిగా సూచనప్రాయంగా తీసుకుంటున్నాము. అక్కడ ఏదైనా సరే గ్రహం అఫ్లిక్ట్ అయినప్పుడు అందుకే వాడికి ఆధిపత్యం కూడా ఇలా అంటే పలానా చోట గ్రహం ఉంది. ఇప్పుడు మన జాతకంలో కూడా పలానా స్థానాల్లో గ్రహం ఉంటేనే చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. సహజంగా ఏంటంటే ఏకాదశంలో అన్ని గ్రహాలు యోగిస్తాయంట. కానీ రాహుకేతుల మధ్యలో పడినాయనుకోండి ఏమవుతుంది, అసలు యోగించే పరిస్థితి కూడా లేదు. మనం చాలామంది చెప్పే లేదా మన ఊర్లో అయ్యవారు కానీ లేదా సిద్ధాంతులు కానీ లేదా ఆన్లైన్ మీరు చూసినట్టు కానీ పలానా చోట గ్రహం ఉంటే మీకు ఇదైపోతారు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, తర్వాత ప్రముఖ నాయకులు అయిపోతారు, మీరు చెప్పిందే వేదం అవుతుంది, లేదా మీ మాట పొల్లు పోదన్నట్టు కొన్ని సూచనప్రాయంగా కొన్ని అనేది చదువుతూ ఉంటారు. తర్వాత మనకు ఎలా మీరు గూగుల్ సెర్చ్లో చూసినట్లయితే రోజు ఒకటి ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు ఈ మాదిరి ఉంది, నాకెందుకు ఈ ఫలితం లేదని ఆలోచన వస్తుంది. అంటే దీనికి ఏంటంటే కారణము అక్కడ ఉండే ఛాయాగ్రహాలు ఏవో ఇబ్బంది పెడుతున్నాయని మన వాళ్ళు ఎప్పుడో గుర్తించినారు. అటువంటివే అనమాట. అంటే ఏదైనా సరే దాంట్లో ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కుమార్ అని వరంగల్ నుంచి. కుమార్ మాట్లాడండి గురువు గారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా గురువు గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి కుమార్ గారు. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇది కొంచెం అది కుమార్ సార్ కొంచెం ఈ సంవత్సరం నుంచి ప్రాబ్లం ఉన్నది. ఏదండి? సంవత్సరం నుంచి ప్రాబ్లం ఉన్నది సార్. ఓకే ఓకే అండి. మీరుండే ఇంట్లో సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? సొంత ఇల్లే సార్, సొంత ఇల్లే. కానీ నేను బ్యాక్ సైడ్ ఉంటాను, అంటే మా తమ్ముడు ముందుంటా, నేను వెనక సైడ్ ఉంటాను. ఎన్నాళ్ళ మీరు ఆ ఇంట్లో ఉండబట్టి? మేము ఉండబట్టి చిన్నప్పటి నుంచి సార్. ఓకే ఓకే, సంతోషం అండి. కొత్తగా కట్టేప్పటి నుంచి అయితే ఒక 15 సంవత్సరాలు అవుతాం. ఇటీవల ఇంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొత్త వస్తువులు కొనడం కానీ? సార్ మామూలుగానే ఉంది. ఓకే, అయితే అట్లయితే మీరు 2 రకాలుగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఒకటి నెంబర్ 1 పాయింట్, కాలబలం అనేది సక్రమంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలే కానీ వాస్తుదోషాలు ఉన్నప్పుడు కూడా అంత పూర్తిగా కనిపించవు. ఎప్పుడైతే కాలబలం తగ్గుతా పోతుందో ఆటోమేటిక్గా మిగతా సమస్యలు కూడా వెంటనే ఎట్లా అంటే ఆ యొక్క ప్రభావం అనేది పెను మార్పులు కూడా సంభవించి అవి ఎటువంటి దారిస్తాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రముఖ నాయకుల విషయంలో కూడా మీరు చూడొచ్చు. తర్వాత కాలబలం అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దాని తగ్గ పరిష్కారం చూసుకోవచ్చు. లేదా మీరు ఎట్లా అన్నదమ్ములు పక్కనే ఉంటున్నారు కాబట్టి ఏదైనా వాస్తుకాల సందేహం కలిగినట్లయితే అక్కడ ఏదైనా సరే నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనేది ఉపశమనం జరుగుతుంది. ఇంకా ఇది టైం ఇట్లే ఉంది కదా, ఏదో జరిగిపోతుంది అని చాలామంది కూడా అభిప్రాయంలో ఉంటారు. ఇన్నాళ్ళు బాగున్నారు కదా, ఈ 2 నాళ్ళు ఎందుకు బాగుండదు, లేదా రేపు సంవత్సరం బాగుంటుంది అంటారు. కాలం గడిచిన కాలాన్ని ఎవరు వెనక్కి తేలేరు. తర్వాత దాని పరిస్థితి అనేది మీకు తెలియజేది ఒక నిమిషం కూడా చాలా విలువైంది. కాబట్టి ఈరోజు టైం బాగాలేదని ఇంకోటి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించేది ఏంటంటే ఏదైనా సరే కాలం బాగలేదని ఈరోజు రోగం వచ్చిందనేసి మనం ఇంట్లోనే కూర్చోం కదా, ఏదో దాని ట్రీట్మెంట్ తీసుకుంటాము, దాని ప్రయత్నం చేస్తాము, నివారించుకునే మార్గం చూస్తాం. రేపు పొద్దున ఎట్లాగో తగ్గిపోతుంది లేని ఇంట్లో కూర్చునే వాళ్ళ పరిస్థితి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి లేకుండా దాని నివారణోపాయంగా ఏదైనా సరే పరిష్కారం చూసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే గురుగారు మనం అది కంటిన్యూ చేద్దాం. ఓకే అండి. ఇట్లా ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క మనం ఇదాక కాలర్ అడిగినట్టు వచ్చేసి ఈ యొక్క గ్రహ యొక్క ఈ లేదా గమనం అనేది జరుగుతూ ఉన్నప్పుడు వాస్తులో కూడా వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటే ఒక్కో వైపు నుంచి ఒక సూర్యకిరణాలు పడతా ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఆ యొక్క ప్రభావాలు ఉంటాయి. అందుకే ఏంటంటే ఎట్లా పడితే అట్లా మన గాలి వెళ్తురు మన ఇంటికి ఉంటే చాలు, మిగతా వాస్తు అంటే అదే కదా అని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉండడం మాకు ఇది చాలా ఆశ్చర్యకరం కలిగించే విషయం. ఎందుకంటే నేనే కష్టాలు పడినాయని ఆయన చెప్తాడు, మళ్ళీ నేనే వచ్చేసి ఏం వాస్తుందని ఆలోచన చేస్తాడు.
ఇట్లాంటి వాళ్ళు మనకు ఉండడం అనేది ఇంకా ఈ యూట్యూబ్లో ఈ సోషల్ మీడియా వచ్చినాంచి ఇట్లాంటి సమస్యలు ఎక్కువైపోతాయి. అంటే ప్రతివాడు ఏదో ఒకటి చెప్పేస్తాడు, అది నమ్మి పాపం వాళ్ళు పాటించి చెడిపోయేటోడు చెడిపోతున్నాడు. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ యొక్క గ్రహ కానీ ఏదైనా సరే వాస్తు సమస్య కానీ చెప్పినప్పుడు, లేదా ఇంకొక ఆయన మీరు ఇంకా ఆలోచన చేస్తే వాళ్ళు చెప్పే మాటలే చూడండి, ఈ మాటకు ఆ మాటకు పొంతనం ఉండదు. అట్లా కూడా కొంతమంది మహానుభావులు చెప్తా ఉన్నారు. అట్లా లేకుండా ఏంటంటే అది మనకు మంచి చేస్తాదే లేదా, నిజంగా మనకు మంచి చేస్తూ ఉంటే ఆచరించండి, ఎటువంటి సమస్య లేదు. మీరు కూడా ఇప్పుడు సపోజ్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ వచ్చేసి సరిపోయిందంటే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ తర్వాత ఇంకోటి ఒకసారి ఆ డాక్టర్ ప్రాబ్లం రెక్టిఫై చేసి ఉండొచ్చు, మళ్ళీ అది పెద్దదైందంటే ఇంకో డాక్టర్ని సంప్రదిస్తారు. అట్లా లేకుండా దీంట్లో వచ్చేసి అటువంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు చేసినా ఒకే ట్రీట్మెంటే, ఎప్పుడు చేసినా ఒకే విధంగా ఉంటుంది. ఆ విద్యలో నైపుణ్యాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాలబలం, ఈ సూర్యరశ్మి ప్రభావం అనేది చుట్టూ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే నైరుతి మూల నుంచి సూర్యరశ్మి పడకూడదని ఎందుకు చెప్తాం, అది నైరుతి మూత ఉండాలని ఎందుకు చెప్తామంటేనా, అక్కడి నుంచి మీరు గ్రహ యొక్క సముదాయం కూడా చూసినట్లయితే మన నవగ్రహాలు మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు గమనించవచ్చు. యొక్క నైరుతి మూల వచ్చేసి కేతువు ఇటువంటి పాపగ్రహాలన్నీ కూడా పైభాగానే ఉంటాయి. అంటే చంద్రుడు సహజ శుభగ్రహం అయినప్పటికీ కూడా అది తూర్పు ఆగ్నేయం అయినప్పుడు శుభం అని చెప్తాం, లేదా దక్షిణాగ్నేయం అయినప్పుడు శుభం అని చెప్తాం. కానీ కొన్నిసార్లు అది పాపగ్రహంగా ఉంటుంది. ఇటువంటి గ్రహాల యొక్క నమూనాను మనం అబ్జర్వ్ చేసినప్పుడు కూడా అక్కడి నుంచి ఆ సూర్యరశ్మి పడినప్పుడు అది పాపస్థానంగా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి పడినప్పుడు కూడా ఆ యొక్క సూర్యరశ్మి ప్రభావం ఆ ఇంటికి అది సరిపోదు. కాబట్టి ఇటువంటి విషయాలలో అక్కడ మూత ఉండాలని చెప్తాము. ఉత్తరవాయుంలోకి వచ్చేలా తర్వాత ఉత్తరంలోకి వచ్చేలా గృహగ్రహం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత యొక్క మంచి ఫలితము. గురువు అంటే సహజంగా ధనానికి వాక్కుకు ఇటువంటి కారకాలు వహిస్తాడు. కాబట్టి అటువంటి ఒక ప్రభావాన్ని మీరు అనుభవించండి అనేసి మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ ఇదేంటంటే ఆ సబ్జెక్టును అర్థం చేసుకుండా వచ్చే విషయంలో ఈ యొక్క అదే మనం చూస్తున్నాయి. ఇప్పుడు మీకు చెప్పినట్టు సోషల్ మీడియా చూసినట్టు ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకున్నాం. అది పాటించే విధానంలో తేడా కలగడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇన్ని యొక్క అసంపూర్తి సంబంధాలు సమస్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పరిపూర్ణంగా వాస్తుని అనుభవించాలంటేనే ఖచ్చితంగా సిద్ధాంతం ప్రకారమే అనుసరించాలా. అలాగే జాతకరత్నంలో కూడా సిద్ధాంతం ప్రకారమే అనుసరించాలా. ఎందుకంటే మన వాళ్ళు 7 కలర్లే పెట్టారు, అంతమించి కలర్లు లేవు. 9 రత్నాలే పెట్టారు, అంతమించి వేరే రత్నాలు లేవు. చాలామంది చాలా రత్నాలు చెప్తున్నారు. ఇంకా జియోలజిస్ట్ ఎన్ని రత్నాలు మన భూమిలో దొరికితే అన్నీ వచ్చేసి మనకు సరిపోతాయని చెప్పి మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటివి లేకుండా చాలా జాగ్రత్తగా అనుసరించినట్లయితే, ముఖ్యంగా కాలబలం అనేది ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా సరే మీరు అనుకోకుండా మీరు చేయించి వెళ్ళిపోతుంటూ ఉంటారు. అది జననకాలం సంభవిస్తుంది. కాబట్టి ఇంకదే మేము చెప్పేందంటే, ఒక అబ్బాయి మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి సమయంలో పుట్టినారంటే ఆ కుటుంబం అంతా కూడా తరించిపోతాయి. శ్రీకృష్ణుడు కానీ లేదంటే రాముడు కానీ పుట్టిన సమయాలు వాళ్ళు అదే పని ఎంచుకొని పుట్టింటారని మనం సినిమాల్లో చూస్తున్నాము. తర్వాత మన ఋషులు చెప్పింది అదే. కాబట్టి ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు రమ్మంటే వాళ్ళు రారు. ఎందుకంటే ఈ యొక్క సమయం అనేది జననకాల సమయం అనేది చాలా ఇంపార్టెన్స్. కాబట్టి అటువంటి వాటికి నిర్ణయం తీసుకొని మంచి సలహా తీసుకొని చాలా మంచి ఫలితాలు, గొప్ప ఫలితాలు పొందండి. అలాగే ఇప్పుడు మేము మాట్లాడినట్టు రత్నాలకు సంబంధించి అయినా, ఉంగరాలు పెట్టే ఆ రంగులకు సంబంధించి అయినా కూడా ఇప్పుడు కొంతమంది ఎల్లో కలర్లో పసుపు రంగులో ఉండే ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు. అయితే అది గురువుకు బలం అనేసి అని చెప్పి ధరిస్తూ ఉన్నారు. మనీ కోసం అనేసి అని డబ్బు అనేది వస్తుంది అది పెట్టుకుంటే అనేసి అనే భ్రమలో ఉన్నారు. సో దాని గురించి మంచి ప్రశ్న. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నారు, ఉత్తరము గురుగ్రహానికి సంబంధమైన గ్రహంగా మన పెద్దలు చెప్పారు. తర్వాత ఇంకా ఆధిపత్యం దృష్ట్యా లేదా ఉత్తర దిక్కుకు సంబంధించిన గ్రహం అంటే మన వాళ్ళు వేరే వేరే చెప్పుకుంటారు. సహజంగా మనం గ్రహ నమూనాలు చూసినప్పుడు, మనం ప్రతిరోజు ప్రదక్షిణ చేసే గ్రహాలను చూసినప్పుడు కనిపించేది అదే, అంతమించి వేరేదేం లేదు. తర్వాత చాలామంది ఏంటంటే పసుపు రాయి పెట్టుకున్న వాళ్ళంతా గొప్ప వాళ్ళు అయినారు కాబట్టి, లేదా కొంతమంది నాయకులుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సంవత్సరంలో ఒక నాయకుడు ఒకటి పెట్టుకుంటాడు, ఇంకో సంవత్సరంలో ఇంకోటి. అంటే అది ఇప్పుడు కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఏం చేస్తారు, సమస్య కారణంగా ఇంకోటి. దీనివల్ల కొంచెం గురువులు కూడా దాన్ని ధరించడం కూడా మనం చూసింటాము. తర్వాత ఇటువంటి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ ఇటువంటి చేసేటోళ్ళు కూడా కొంతమంది ధరించడం మనం చూస్తుంటాం. అన్ని వేళలా గురువు అనే సహజ శుభగ్రహమే అయినప్పటికీ కూడా అది దాని సహజ క్యారెక్టరిస్టిక్స్ లేదా లక్షణాలు ఏంటంటే, అక్కడ అది ముఖ్యంగా బీపీ రైజ్ చేస్తుంది. నెంబర్ 1 పాయింట్ అంటే అది పడకపోతే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా సరే అండి, ఏ రత్నం ధరించినప్పుడు కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్లో మీరు చూస్తున్న 24 hours మనము దాని మార్పు అనేది కనిపిస్తాను మనం చెప్తున్నాం కదా, ఎఫెక్ట్ అంటే ప్రభావం కనిపిస్తాను మనం చెప్తున్నాం కదా. మీరు ఆ బీపీ లెవెల్స్లో చూసుకోవచ్చు వెంటనే. మీ దగ్గర ఇప్పుడు ఆటోమేటిక్గా స్మార్ట్ వాచెస్ అటువంటివి కూడా ఆ బీపీ మెజర్ చేసేవి ఉన్నాయి. కాబట్టి మీరు దాంట్లోనే సరే చూసుకోవచ్చు, ఈ రత్నం వేసుకున్నాం కదా ఏం జరుగుతుందని. అంటే అన్ని రత్నాలు పరిశీలన చేసి అప్పుడు తాత్కాలికంగా అది బాగున్నప్పుడు జీవితంలో మళ్ళీ ఇబ్బంది పెట్టేవి కూడా కొన్ని ఉన్నాయి. అటు కాకుండా ఈ యొక్క రత్నధారణ అనేది సహజంగా ఏంటంటే సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు కానీ, లేదా వాక్కు బాగుండాలనుకునేటోళ్ళు కానీ, డబ్బులు బాగా ఉండాలా అనుకునేటోళ్ళు ఇది ధరిస్తూ ఉన్నారు. అటువంటి కొన్ని చోట్ల అవి ఏం చేస్తాయంటేనా, సపోజ్ సహజ శుభగ్రహం కాబట్టి ఒకవేళ 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఆ గ్రహం ఉన్నప్పుడు, 12లో ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే అండి,
ఇంకా ఉదాహరణకు మీకు బాగా ఈజీగా కనెక్ట్ అయితే చెప్తాను చూడండి. గణేష్ లడ్డు వేలం పాట ఆ వీధిలో ఒక 10,000కి మించిపోదనుకునేది వీళ్ళు ₹1,00,000 వారేస్తారు. ఎందుకంటేనా సమస్య ఆ గ్రహం అనేది ఆ శుభగ్రహమే, కానీ అక్కడ 12వ స్థానం ప్రభావితం చేస్తూ ఉంది కాబట్టి వృధాగా డబ్బులు అనేవి, అంటే దేవుని పెట్టే డబ్బులు తప్పని నేను చెప్పడం లేదు. ఇతని స్తోమత 10,000 కానీ ₹1,00,000 వాడింటారు. ఒకవేళ జీతగాలే ఉంటే ఒకవేళ ఏదో గురువు చెప్పినాడు కదా, లేదా వీధిలో అయ్యే చెప్పినాడు కదా, లేదా ఇంకొకరు ఎవరో చెప్పినారు కదా దేశంతో పెట్టుకొని ఉంటాడు. అంటే మీకు సహజంగా మీకు ఈజీగా కనెక్ట్ అయితే ఈ విషయం చెప్తాను. ఇట్లా చాలా విషయాల్లో కూడా మనం చూసుకోవచ్చు. అదే కానీ 6-12 కనెక్ట్ అయింది అనుకోండి, హాస్పిటల్లోనే ఉంటాడు, బయటికి రాలేడు. ఎందుకంటే అది ధరించినాంచి నేను చెప్తున్నా. కాబట్టి ఇట్లా సహజ శుభగ్రహం అయినా కూడా అది జాతకానికి మంతి చేయాలని ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏ రత్నాన్నైనా సరే అది మనం సూచించినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలా. తర్వాత పలానా దానివల్ల నాకు పలానా జరిగిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఆరోగ్యకారకుడు వచ్చేసి కుజుడుగా చెప్తారు, ఏదైనా సరే రోగాలు కానీ రుణాలు కానీ వినిపోవాలంటే అని చెప్తారు. చెప్పినంత మాత్రాన అవి వేరే ఏదైనా సరే చూపించినప్పుడు ఈ యొక్క సపోజ్ ముఖ్యంగా వైవాహిక విషయంలో శుక్రుడితో కనుక ఆ కుజుడు కనుక కనెక్ట్ అయి ఉండాలనుకోండి, లేదా కలిసి ఉన్నా కూడా, లేదా దృష్టి కలిగి ఉన్నా కూడా ఈ కుజును వేసినప్పుడు ఏమైందంటే వైవాహిక సమస్యలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ వేసుకునే భార్యతో కొట్లాడము, లేదా తల్లికి ఒక సంబంధం ఏం జరిగినప్పుడు, తండ్రి యొక్క సంబంధం జరిగినప్పుడు కొట్లాడడం అనేది. ఎందుకంటే సహజంగా ఆవేశపరుడు, తర్వాత కోపిష్టి కుజుడని చెప్తా ఉంటారు. కాబట్టి అది సహజంగా పనిచేసేటప్పుడు అది వేరు, ఆరోగ్యకారకంగా పనిచేయచ్చు, లేదంటే ఇంకొక విషయాలు రియల్ ఎస్టేట్ ముఖ్యంగా భూముల విషయంలో కూడా చాలా బాగా అది ఉపయోగించవచ్చు. కానీ అట్లా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏదైనా సరే మీకు తెలియనిది ఏముంది, ఇంకా చాలా జాగ్రత్తగా అనుసరించి ఆచరించి. అందుకే మేమంటే సహజంగా నా పేరుని బట్టి నాకు ఏదో రత్నం చెప్తాను, లేదా నాకు ఏదో ఒకటి చెప్పు నేను వేసుకుంటా అని చెప్తేనే మేము అంగీకరించాం. ఎందుకంటే అది సమస్య తెస్తూ ఉంది. అక్కడ సమస్య తెస్తా అని మాకు భయం కలుగుతుంది ఫస్ట్. ఎందుకంటే నేనేదో ఈరోజు చెప్పినానని కాదు, కానీ దానివల్ల అతను వచ్చేసి ప్రభావితం కాకూడదు, ఇబ్బంది పడకూడదు. ఈరోజు ఒకవేళ ఏంటంటే నేను చెప్పినప్పుడు సరే మీరు వేసుకునే బాగుంది కదా సార్ అని పెట్టుకుంటాడు. ఒక సంవత్సరం తర్వాత కూడా అది దాని రిజల్ట్ అనేది మనం అనలైజేషన్ చేయొచ్చు. ఇటువంటి సమస్యలు లేకుండా పెట్టుకున్న ఎల్లకాలం కూడా అతను బాగా సంతోషంగా ఉండాలి. కాబట్టి మన విధంగా ఇది లేనప్పుడు మనకు వేరే ఆప్షన్ ఉంది. వాస్తు అనేది, వాస్తు ప్రకృతి సాక్షాత్ సూర్యభగవానుడే మన అనుగ్రహం చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు ఆల్రెడీ పురాణంలో చదివారు, తెలుసుకున్న వాళ్ళు చాలామంది మన పెద్దలకు కూడా తెలుసు. సర్వసంపదలు ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యాత్ భాస్కరాదిచ్చేత్ అని మన వాళ్ళకి చెప్పినారు. ఎందుకంటే సూర్యుని సక్రమంగా మనం ఒక ఉపయోగం జరుగుతూ ఉంటే ఇంట్లో ఉండే సమస్యలు, వంటిలో ఉండే సమస్యలు కూడా నిరూపణ సాధ్యం అనేసి ఇంకా మన దేశ ప్రధాని నుంచి అందరూ చెప్తానే ఉంటుంది. యోగా వేరే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ విషయం ప్రకారమైనా సరే, కానీ ఆ యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కాబట్టి అటు చూసుకోండి. అలాగే గురువుగారు, కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం, ఏది కాంపౌండ్ ముందు కట్టుకోవాలా తర్వాత. అలాగే గురువుగారు ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మనం తర్వాత ఈ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. అక్షయ మాట్లాడండి గురువుగారితో, మీరు మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో చెప్పండి. నమస్కారం అండి చెప్పండి. ఇప్పుడు మనకి పిల్లలు వాస్తు బట్టి కూర్చొని చదువుకోవాలి అన్నట్టు ఏమైనా ఉంటుందా సార్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అదే మనం మొదటి నుంచి వ్యవహారం చేసే విధానం చెప్తానండి. ఇంట్లో వస్తువులు మొట్టమొదటిగా ఏంటంటే వాస్తు ప్లాన్ అనేది వాస్తుబద్ధంగా సిద్ధాంతబద్ధంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ పిల్లలు ఎట్లా కూర్చొని చదవాలో అట్లే కూర్చొని చదువుతారు. ఎందుకంటే కనుక బరువులు అనేటివి సహజంగా పైభాగాన్ని అంటే దక్షిణం కానీ పడమన కానీ వెళ్ళిపోయి ఉంటాయి. వీళ్ళు చేసే వ్యవహారం కూడా ఉత్తరం కానీ తూర్పు కానీ, లేదా కూర్చొని చదువుకుంటే కానీ, లేదా మనం ఎలాగో వాళ్ళ తిట్టేమని తిరుగుతాం కాబట్టి మనం దక్షిణ వైపు తిరిగితే వాళ్ళు తూర్పు ఉత్తరం తిరిగింటారు. ఇట్లా సహజంగా జరుగుతుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే కన్నా పిల్లలు ఆ యొక్క టిల్ట్ అంటే సహజంగా నేను ఇదివరకే చెప్తున్నట్టు చాలాసార్లు కూడా ఉత్తరం వైపుకే ఈశాన్యం టిల్ట్ అయి ఉంటాడు. ఉత్తరం దిక్కు ఫస్ట్ ప్రిఫర్ చేయండి, లేదా తూర్పు దిక్కైనా చేయొచ్చు. మిగతా ఏ దిక్కులు చేసి వాళ్ళు చదువుతూ ఉన్నప్పటికీ కూడా యోగించలేరు. వాళ్ళ చదువు కూడా వాళ్ళకి అబ్బదు. దానివల్ల చదువు మీదనే వారి విరక్తి కలుగుతుంది. ముఖ్యంగా దక్షిణం వైపు తిరిగి చదవడం వల్ల వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళ చదువు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. వచ్చే చదువు కూడా ఈరోజు చదువుకుంటారు, కొంచెం రేపు పొద్దున పోయి క్లాస్లో చెప్పలేడు, పరీక్షలో రాయలేరు. ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి చాలా జాగ్రత్త చూసుకోండి. ఉత్తరం తూర్పుని ప్రిఫర్ చేస్తా చదువుకోండి, చాలా బాగుంటుంది. అలాగే గురువుగారు, ఇందాక మనం అడిగినట్టు ఈ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ముందు మనం అయితే మాట్లాడుకున్నాం, కాంపౌండ్ వాల్ కట్టుకోవాలా లేకపోతే ఏ విధంగా అనేసి అని చెప్పి ముందు ఇల్లు కట్టాలా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయినా కూడా ఒక ప్రశ్న అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ ఏంటంటే చాలామందికి సహజంగా కలిగే ప్రశ్న ఏంటంటే మీరు అడిగినట్లే ఇండ్లు ముందు కట్టుకోవాలా కాంపౌండ్ ముందు కట్టుకోవాలని. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇండ్లు కట్టుకున్న తర్వాత కాంపౌండ్ తర్వాత ఇండ్లు అని మనం అది క్లారిఫై చేసాం. కానీ ఇంకోటి శంకుస్థాపన చేసినప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఇక్కడ దోషాలు ఎక్కడ ఎదురుగుతూ ఉంటాయంటే దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇళ్లలో. అంటే మేస్త్రి ఏం చేస్తాడంటే పైభాగం నుంచి ఇల్లు కట్టుకుంటా వస్తాడు.
అది ఎటువైపు ఫేసింగ్ అయినా సరే అదే పనే చేస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని సమస్యలు ఏం జరుగుతాయంటే కొంతమంది బేస్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే వర్క్ అయిపోతుంది, కొంతమంది ఆ బేస్మెంట్ గుంతలు తీసినప్పుడే వర్క్ అయిపోతుంది, కొన్నిసార్లు వచ్చేసి వాల్స్ లెవెల్లోనే వర్క్ అయిపోతుంది. కొన్నిసార్లు అంటే మిగతాటి ఏంటంటే ఏదైతే కాంపౌండ్ స్లాబ్ వేస్తూ ఉంటాడు, కాంపౌండ్ కట్టేసి ఉంటాడు, అంటే అంతా కట్టాడు. ఒక ఏదైతే ఎంట్రన్స్ ఇటువైపు ఉందో అటువైపు కాంపౌండ్ కట్టుకోవడం వల్ల ఇది తూర్పు అంటే వీళ్ళు సహజంగా నేను చేసేది చెప్తున్నా, అంటే తూర్పు ఉత్తరంలో కానీ ఈ విధంగా చేసినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. కానీ అందుకే మీకు కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసుకునేప్పుడు తూర్పు ఉత్తరం కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా కంప్లీట్ అయిపోతాయి, పడమర దక్షిణ ఫేసింగ్ కన్స్ట్రక్షన్లు చాలా స్లోగా జరుగుతూ ఉంటాయి. ఒక లేఅవుట్లో కానీ ఒక మీ వీధిలో కానీ ఎక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది జరిగేదానికి కారణం ఏంటంటేనా ముఖ్యంగా ఆ యొక్క పునాది తీసేటప్పుడు ఈశాన్యం నుంచి మొదలు పెట్టాలి. అంటే ఇద్దరు వ్యక్తులు కనుక పునాది తీస్తూ ఉంటేనా ఈ తూర్పు వైపున ఒకరు ఉత్తరం వైపున ఒకరు తీసుకుంటా వెళ్ళి దాన్ని నైరుతి వైపున ముగించాలా. తర్వాత కట్టుకుంటా వచ్చేటప్పుడు వచ్చేసి నైరుతి నుంచి కట్టుకుంటా వచ్చేనా అంటే నైరుతి నుంచి దక్షిణము పడమర ఇట్లా ఇద్దరు వ్యక్తులు కట్టుకుంటా వస్తే ఆ వాల్స్ ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా చాలా సులువుగా జరుగుతుంది. ఇదే విధంగానే తర్వాత ఇక్కడ ఈశాన్యం మూలం మొదలు పెట్టమన్నారు పునాది అనేసి మళ్ళీ గోడలు ఈశాన్యం మూలం మొదలు పెట్టారు, అది మళ్ళీ తప్పు అవుతుంది. ఈ గోడలు కనుక మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా అంటే ఇంకా బేస్మెంట్ లెవెల్ అయిపోయింటుంది కాబట్టి ఇంటిది కానీ లేదా కాంపౌండ్ది కానీ నైరుతి మూల నుంచి మొదలు పెట్టాలి ఫస్ట్. అంటే ఏ దిక్కు ఇంటికైనా సరేనండి ఇది, ఎందుకంటేనా తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ ఇది సరిపోతుంది. కానీ రాకీ అని హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. రాకీ గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం రాకీ గారు, చెప్పండి. కొత్త ఇల్లు తీసుకున్నాను. ఓకే, అక్కడ దేవుడు రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి అని ఖచ్చితంగా అండి అవుతుంది. కన్స్ట్రక్షన్ అవుతుందా? ఓకే ఓకే, సంతోషము. కన్స్ట్రక్షన్ అవుతుంటే మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒకసారి ఆ ప్లాన్ చెక్ చేయించుకోండి, తర్వాత ఆ యొక్క సైట్ అనేది బలం ఉందా లేదో చూయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే కన్నా అక్కడ ఏదైతే వంట రూమ్ వస్తుందో లేదా వంటకు ఏర్పాటు చేస్తున్నారు ప్లాట్ఫామ్ దాని పక్కన ఒక అడుగున్న స్థలం వదిలిపెట్టేసి సింకు పక్క నుంచి అది కట్టుకోండి. తర్వాత పూర్తి ఈశాన్యం మూల కట్టాలి. ఏది ఈ వంట గదిలో అయితే పూజ ఏర్పాటు చేసినట్లయితే, అట్లా లేకుండా సపరేట్గా పూజ గది ఏర్పాటు చేసుకుంటా అంటే వంట గది తర్వాత ఆ గోడకే అనుకొని ఆ పూజ గదిని ఏర్పాటు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగా పడమర ఫేసింగ్ పూజ గది అయితే అది తూర్పు మీరు తిరిగి పూజ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది. ఆ విధంగా అది ఫాలో కండి. అలాగే గురువుగారు మనం చూసుకుంటే వాస్తుకు సంబంధించి ఎన్ని దిక్కులు ఉంటాయి ఏంటి, అసలు చాలా దిక్కులు ఉంటాయంట కదా అందులో వాస్తుకు సంబంధించి 32 అలా అనేసి అని చెప్పి దానికి సంబంధించి ఏం చెప్తారు? లేదండి, దాంట్లో ఏం లేదు. ఎందుకంటే చెప్పేటోళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రత్నాల్లో కానీ ఈ వాస్తులో కానీ వాళ్ళకి ఎన్ని తోచితే అని చెప్తూ ఉంటారు. కానీ సహజంగా ఉండే ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే మిగతా మనము అంటే తూర్పు ఆగ్నేయము తూర్పు ఈశాన్యము ఇటువంటి మనం కంపేర్ చేసుకునేప్పుడు ఒకవేళ 20 వరకు రావచ్చు, అంతేగాని అంత మించి ఎక్కువ ఏం లేవు. అంటే అవి కూడా దిక్కులేం కాదు, దిక్కులుండే ప్రధానంగా 4 దిక్కులే, మూలలు 4 మూలలే. వీటిని విశదీకరించుకుంటా పోయినప్పుడు అవి యొక్క స్థానాలు వచ్చేసి ఇప్పుడు సపోజ్ 4 మూలలు 4 దిక్కులు, మళ్ళీ దానికి 2 అటాచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఈశాన్యం బ్లాకులు అట్లా ఆగ్నేయం బ్లాకులు నైరుతి బ్లాకులు తర్వాత 3 రోడ్ల కూడలు 4 రోడ్ల ఇండ్లు అటువంటిది మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒకవేళ 20-25 వరకు రావచ్చు, కానీ 30-40 అనేవి ఏం ఎక్కడ ఉండవు. తర్వాత ముఖ్యంగా ఉండే 4 దిక్కులే 4 మూలలే. ఆ మూలలకు దిక్కులు కూడా మన వాళ్ళు ఆల్రెడీ ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే అది కూడా భూమి యొక్క పరిభ్రమణ అనుసరించి మన వాళ్ళు ఆ సిద్ధాంతం ఏర్పాటు చేశారు. ఇందాక మనం అందుకే మనం చెప్పింది ఈశాన్య మూల వచ్చేసి ముందు త్రవ్వకం మొదలుపెట్టి నైరుతి మూల నుంచి గోడ కట్టడం మొదలు పెడితేనా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ దక్షిణం మూల కానీ పడమర దిక్కులలో ఏం చేస్తారంటే ముందు తూర్పున గోడలు లేపింటారు, దక్షిణం పడమరలో ఖాళీ ఉంటాయి. ఇది ఏంటంటే ఇంకా కష్టంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. అట్లా ఎప్పుడే కానీ చేసుకోకూడదండి. ఎంతసేపు ఉన్నా కూడా ఒకవేళ మీకు వచ్చేసి ఆ మేస్త్రి వినలేదంటే మేస్త్రిని మార్చి పడేసండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే లేదా మీరు ఇంట్లో అమ్ముకోవాల్సి వస్తుంది, అది ఇంకా కన్స్ట్రక్షన్ జరగదు, మీరు తెచ్చుకునే డబ్బులు వడ్డీలు పెరుగుతుంటాయి. ఆడ ఏదైతే ఇంకా కొంతమంది అదే బిజినెస్ చేసే వాళ్ళైతే 2-3 కన్స్ట్రక్షన్ మొదలు పెట్టింటారు. కొన్ని కన్స్ట్రక్షన్ తొందరగా అయిపోతాయి, కొన్ని కన్స్ట్రక్షన్ తొందరగా కావు. తర్వాత సేల్ కూడా తొందరగా అవుతాయి కానీ కొన్ని తొందరగా కావు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన ఐడియా ప్రకారం లేదంటే కేవలం సౌకర్యం చూపించడం వలన ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. అట్లా లేకుండా మన ఋషులు నిర్ధారించిన ప్రకారం 4 మూలలు 4 దిక్కులకు ఉండే సిద్ధాంతాలు అనుసరించే మీరు ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నట్లయితే నివాసం చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది, ముందు నుంచే దానికి బలం అబ్బుతూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు మల్లయ్య అని ఆదిలాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. మల్లయ్య గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి మీ మల్లయ్య వాయిస్ గారు. క్లియర్ గా లేదు మల్లయ్య గారు, కొంచెం క్లియర్ గా పక్కకు వచ్చి మాట్లాడండి. ఆరోగ్యం బాగా ఉండలేదు, మరి ఏ ఊరం పెడితే మంచిది శివరాత్రి? సహజంగా ఆరోగ్యానికండి కుజుడు కారకుడు అని చెప్తారు, కానీ
అక్కడ ఏదైనా మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా నిమిషాలతో సహా ఉన్నట్లయితే అది మీ జాతకంలో పొంతన కలిగిందా లేదా, మళ్ళీ అది వచ్చేసి 6, 8, 12 స్థానాలకు సంబంధం కలిగి ఉండొద్దు. తర్వాత లగ్నాధిపతితో కానీ లగ్నభావ కారకుతో కానీ సంబంధం అయ్యి అది ఎఫెక్ట్ చేస్తూ ఉండకోకుంటేనే ఆ రత్నం వేసుకుంటే మీకు అది చాలా ప్రభావితం అనేది బాగా చూపిస్తుంది. ఆరోగ్య సమస్య కూడా కొంచెం నివారణ అవుతుంది. అంటే మీరు వేసుకునే మందులు ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడతాయి, లేకపోతే అవి కూడా ఉపయోగపడవు. ఇటువంటి సందర్భాలు నేను చెప్పినట్టు నెగిటివ్గా ఉన్నట్లయితే ఇంకా వాస్తులో చూసుకున్నట్లయితే తూర్పు ఆగ్నేయం ప్రధానంగా ప్రభావితమైనప్పుడు అక్కడ ఆరోగ్య సమస్యలు. శ్రీరాములు అని చెప్పి వైజాగ్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీరాములు గారు, గురువు గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గురువు గారు నమస్కారం. చెప్పండి. నమస్కారం, చెప్పండి శ్రీరాములు గారు. సార్, నేను నా జాతకం గురించి మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. అయితే నేను పుట్టిన తేదీ మంగళవారం రోజు 1999 జూన్ 11 తారీఖు పుట్టిన. రాశి నిమిషాలతో సహా ఉందండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్? నిమిషాలు 12 నిమిషాలకు పుట్టినా అండి. పర్ఫెక్ట్ అండి అది? అవునండి. ఓకే అండి. అట్లా మీకు ఖచ్చితంగా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులందరిది కూడా ఆ జాతకంలో ప్రభావితమై ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సునిశ్చితంగా తీక్షణంగా దాన్ని పరిశీలన చేయించుకొని దాని యొక్క నివారణోపాయమైన చూసుకోండి. మనం సహజంగా జాతరత్నం ఇస్తున్నాం కాబట్టి దాని ప్రకారం ఏదైనా ఉంటే మీరు సలహా తీసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించాల్సి ఉంటుంది. అది ఒకటి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీకు వచ్చేసి కుటుంబంగా ఏదైనా మేము సొంత ఇంట్లో లేదా ఉండే ఇండ్లు బాగలేదని మీకు అనిపించినప్పుడు అక్కడ వాస్తుబద్ధంగా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోండి. ఈ కుటుంబం అంతా బాగలేదు అని అంటేనే ఇంటిలో వచ్చేసి కాంపౌండ్లో కానీ ఒక ఇండ్లంతా కానీ అది ఒకసారి పరిశీలన చేసుకుంటేనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఆల్రెడీ ముందుగానే చెప్పాము ఎటువంటి సూచన పాలిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని. తద్వారా మీరు అనుసరించండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గురుగారు. మా వీక్షకులకు అలాగే కాలర్స్కి పరిష్కారాలు అందించినందుకు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీ ప్రాబ్లమ్ని గురువుగారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. గురువుగారు మీకు పరిష్కారం అయితే అందిస్తారు. అలాగే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని గురువుగారితో మాట్లాడొచ్చు. అలాగే వివిధ ప్రాంతాలలో కూడా గురువుగారు నెక్స్ట్ పర్యటించబోతున్నారు. అయితే దానికి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.